मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। సరిగ్గా విసులు కొట్టడం రావట్లేదు, నేను కొడతాను. ఓయ్ ఫ్రెండ్స్, అతను విజిల్ వేయమని చెప్పలేదు, సైలెంట్ గా ఉండమని చెప్తున్నారు. కానీ ఎందుకు? ఇక్కడున్న నా వల్ల ఈ సమస్య చెప్పలేను. దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి, నేను తలుపు తెరవలేను. చెప్పట్లేదు. ఏమైంది కన్నా సార్? నా దగ్గర బ్యాంకు డబ్బు 100 కోట్లున్నాయి. నిజాయితీగా ఉండవలసిన మీరు బ్యాంకులో మీరే స్వయంగా 100 కోట్లు దోచుకున్నారా? అరే దొంగలించలేదబ్బా, నేను తీసుకొచ్చాను. దాన్నే దోచుకోవడం అంటారు. మీరు చేసింది ఏమీ బాగోలేదు కన్నా సార్. ఇన్ని రోజులు మీరు మంచితనంతో ఉన్నారు, ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, సంఖ్యలు వేస్తారు, జైలుకి తీసుకెళ్తారు. 20 ఏళ్ల తర్వాత ముసలాడిగా బయటకు వస్తారు. నోట్లో పళ్ళుండవు, చూడడానికి మీలా మీరుండరు. కిట్టి కూడా మిమ్మల్ని గుర్తుపట్టలేదు. ఇలా దోపిడీ చేస్తే ప్రయోజనం ఏంటి? చెప్పండి, ప్రయోజనం ఏంటి? అత్యాస మనిషిని మృగంగా మారుస్తుంది. ఏంటి అనుమానమా? ఇప్పుడు నీకు ఏమనిపిస్తోంది జోర్దార్? నాకు ఎక్కడి నుంచో పులావు వాసన వస్తుంది. ఏ పులావు గురించి వదిలే, కన్నా సార్ ఇప్పుడు పచ్చడి చేశారు, దాని గురించి ఆలోచించు. ఆయన అర్థం చేసుకోవడం లేదు. నేను ఆయనకు అర్థమయ్యేలా చెప్తాను తమ్ముడు. వద్దు, ఇది అర్థం చెప్పడానికి అర్థం చేసుకునే సమయం కాదు. కన్నా సార్, మీరు ఒక ద్రోహి, మోసగాడు, దొంగ, చెడ్డవారు. అరే కానీ కాదు, మీరు మంచివారు. కానీ ఎందుకు ఇలా చేశారు? ఇలా చూడండి, నేను బ్యాంకు నుండి 100 కోట్లు తీసుకొస్తూ ఉన్నానా? ఆ తర్వాత మనసులో అత్యాస వచ్చేసింది. ఇతరుల దగ్గరున్న బంగారం మీద ఆశపడిన వ్యక్తి ఎప్పుడూ సవ్యంగా బతకలేడు. ఏంటి అనుమానమా? నూనెలో వేసిన పూరిలాగా ఎగరొద్దు. ఏంటి పూరినా? పూరి తిని చాలగలమైంది. ఇలా చూడండి, తను తినే పూరి గురించి చెప్పడం లేదు. తొందరపడకుండా చెప్పేది వినమంటున్నారు. నాకు ట్రాఫిక్ వల్ల లేట్ అయింది, అంతలోపు బ్యాంకు మూసేశారు. హెడ్ ఆఫీస్ మేనేజర్ డబ్బు మీ ఇంట్లోనే ఉంచండి, నేను వచ్చి పొద్దున తీసుకుంటాను అన్నారు. మరి ఎందుకని సార్ మీరు ఇలా భయపడుతున్నారు? ఊర్లో ఎక్కడెక్కడో దొంగతనాలు జరుగుతున్నాయి. ఒకవేళ రాత్రి నా ఇంట్లో దొంగతనం జరిగితే ఇక మీ కథ పూర్తయినట్టే. లైఫ్ లాంగ్ మీరు ఫ్రీగా పనిచేసినా అప్పుడు కూడా అప్పు తీర్చలేరు. అనవసరంగా మీకు మీరే ఒక పెద్ద భారాన్ని కొని తెచ్చుకున్నారు. ఏంటి అనుమానమా? అరే చాలు ఆపండి. ఆల్రెడీ ఓడిపోయిన వాడిని ఎందుకని ఓడిస్తున్నారు? ఇంకా భయపడ్డవాడిని మళ్ళీ ఎందుకని భయపడుతున్నారు? చప్పట్లు. గట్టిగా అరవద్దు. మీరేం టెన్షన్ పడకండి కన్నా సార్, ఈ రాత్రంతా మీ డబ్బుకి మేము కాపలా ఉంటాం. అదే చెప్తూ ఉంటారు కదా, 1 సరిపోదని 2 సరిపోదని 4, అంటే మనం 4 ఉన్నాం. ఏంటి అనుమానమా? చిన్న కత్తే కానీ అంత మోసమేం కాదు. అలాగే నీ ఐడియా అంత దారుణమేం కాదు. చెప్పట్లేం అక్కర్లేదు, సౌండ్ చేయకుండా లోపలికి రండి. అరే ఏంటిదే? ఎవరో రూమ్ లో వెళ్ళి పడుకోకుండా ఇలా పెట్టి మీద పడుకొని నిద్రపోతున్నారా? లేదు లేదు, నేనే అలా పడుకొని నిద్రపోయాను. ఒకవేళ దొంగ ఎవరైనా దొంగలించడానికి వస్తే నేను నిద్ర లేగవచ్చు కదా. కిట్టి, నువ్వు బండిలాగే చాలా ఇంటెలిజెంట్ వి. నువ్వు ఇక్కడ పడుకో, మేము లోపలికి వెళ్ళి పడుకుంటాం. దొంగ వచ్చాడంటే మాకు చెప్పు. మేమందరూ ఇంటెలిజెంటే, కానీ నువ్వు ఒక డాంకీ. మేము ఇక్కడికి నిద్రపోవడానికి రాలేదు, డబ్బు కాపలాగాయడానికి వచ్చాం. దయచేసి నాకు ఒక సహాయం మాత్రం చెయ్యండి. మీరు సైలెంట్ గా ఉండి ఈ డబ్బు కోసం కాస్త రక్షణగా ఉండాలి. చప్పట్లు. ఇందులో మొత్తం 100 కోట్ల డబ్బు ఉంది. ఇది కనుక మన దగ్గర ఉంటే మనం బంగ్లా కట్టుకోవచ్చు. మనకి పని చేయడానికి పని వాళ్ళు ఉంటారు. మనకి ఇష్టమైన ఫుడ్ వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకి చేసి పెడతారు. మన బంగ్లా పక్కనే ఓ జెల్లీ ఫ్యాక్టరీ కూడా కట్టుకుందాం. ఒక్కొక్కసారి ఇలాంటి కలలు యథార్థం కంటే చాలా వింతగా ఉంటాయి. మీరు కలలన్నీ కనకండి, ఈ డబ్బు కన్నా సార్ది. దీనికి మీరు కాపలా కాయడానికే వచ్చారు. బయట ఎవరో ఉన్నారు. కోడ్ అనుకుంటే అది నెమలగా మారిపోయింది. బయట 100% దొంగే అయ్యుండాలి. చప్పట్లు. వద్దు, ఇప్పుడు దొంగ పని పడదాం. ఏంటి అనుమానమా? ఒకవేళ దొంగ మనల్ని కొట్టాడంటే? నువ్వు చాలా భయపడుతున్నావు. లేదు, నేనేం భయపడడం లేదు, కొంచెం భయపడిపోయానంతే. నేనున్నాను కదా, భయపడకు, పదా. సరే రండరా. అని నువ్వు ఇక్కడే ఉండు, బయటకు వస్తే ఏదో ఒక పొరపాటు చేస్తావు. లేదు లేదు, నేను బెస్ట్ ఫైటర్. అప్పుడు బెస్ట్ డాంకీ కూడా నువ్వే. అవును, అది నిజమే. బలం చూపించి అన్ని చోట్ల మనం గెలవలేం. ఒక్కొక్క చోట మన తెలివితేటలను ఉపయోగించాలి. ఏంటి అనుమానమా? సరే జ్ఞాని పొప్పెట్, అవసరానికి స్పెల్లింగ్ ఏమిటో చెప్పు. స్పెల్లింగ్ అంత ముఖ్యమా ఏంటి? ఫీలింగ్ చూడవయ్యా, ఫీలింగ్.
అయితే నేను అప్పటి వరకు లోపలే ఉండాలా? హనీ నీ ఒక బెస్ట్. అందుకని నిన్ను మేము ఇక్కడుండమని చెప్తున్నాం. దొంగ లోపలికొస్తే సూట్ కేస్ ని కాపాడు. మేమందరం బయటుండి దొంగల్ని చూసుకుంటాం. సరే సరే, ఇప్పుడు అర్థమైపోయింది. సరే, నేను లోపలే ఉంటాను. కిటీ, నువ్వు నిజంగా చాలా మంచి ఇంటెలిజెంట్. కిట్టీని పోగొట్టడం తర్వాత చూసుకుందాం. ముందు బయట ఎవరున్నారో వెళ్ళి చూడండి. దొంగ స్మెల్ వస్తుందా ఏంటి? లేదు లేదు. అవును, మటర్ పన్నీర్ మీ ఇంట్లో చేస్తున్నారా? తిండిపోతూ ముందు దొంగని పట్టుకో, తర్వాత మటర్ పన్నీర్ ఏంటి, సాహిర్ పన్నీరే ఇస్తారు. ఒక బెస్ట్ కే ఇంకొక బెస్ట్ పనిస్తారు. అరే, ఇక్కడ అసలు ఎవరు కనపడడం లేదేమిటి? అదిగో అక్కడున్నాడు. సమోసాలో ఏది చట్నీ అనుకున్నామో అది అక్కడుంది. అందరూ కలిసి అటాక్ చేయండి. ఈ దొంగ చూడ్డానికి భయంకరంగా ఉంది. అరే, కన్నాసాన్ని కొట్టకండి, వెళ్ళి ఆ దొంగని కొట్టండి. అయ్యో, ఎవరయ్యా ఇది? ఈ రగ్గనే లాకప్ ని పరుకొని ఇలా గెత్తుతున్నారు. చాలు ఆపండి, తర్వాత డాక్టర్ కి ఒక డాక్టర్ కావాల్సి వస్తుంది. నన్ను తొక్కేసి ఈ విధంగా నా శరీరంతో ఆడుకున్నారే. నా ఒళ్ళంతా పుండైంది. ఖచ్చితంగా పగ తీర్చుకుంటాను. ఖచ్చితంగా మిమ్మల్ని రైల్వే ట్రాక్ మీద పడుకోబెడతాను. ఇలా రండి. ఒక్కొక్కసారి తగిలే దెబ్బలు టైంలో తగిలే దెబ్బల కంటే చాలా దారుణంగా ఉంటాయి. ఏంటి అనుమానమా? డాక్టర్ బాలు, మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు? కాఫీకి చక్కెర కావాలని వచ్చా, కానీ మీరందరూ కాఫీ టంబ్లర్ లో చక్కెరని కరిగించినట్టుగా నన్ను బాగా కరగబెట్టి కొట్టి 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 ఈ బాలుని డమ్మీ బాలు కింద చేసేశారు. అరే, చక్కెర తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎందుకు కిటికీ దగ్గర నిలబడాలి? ఈ బుర్రని వేస్ట్ చేయకండి. నేను డోర్ బెల్ కొట్టాను, అది పని చేయలేదు. అందువల్ల కిటికీలోంచి తొంగి చూసా. లోపలేమి సమస్య లేదుగా. నేను సౌండ్ రాకూడదని అన్ని మూసి పెట్టాను. ఎవరు రాకూడదని డోర్ బెల్ ని ఆఫ్ చేసి పెట్టాను. సరే రండి, మీకు మేము చక్కెర ఇస్తాం, తర్వాత కాఫీ కూడా చేసిస్తాం. ఇన్ని దెబ్బలు కొట్టారుగా, ఇంకా నాకు కాఫీ ఏమీ వద్దులే. పసుపు వేసుకొని పాలు తాగాలి. ఆ తర్వాత పసుపు వేసిన పాలు నా దగ్గర ఉంది. అరే, ఈ హనీ ఎక్కడికి వెళ్ళాడు? దీనికంటే మంచి ప్రశ్న అడుగు. ముందు సూట్ కేసు ఎక్కడుందో కనుక్కో. ఒకవేళ దొంగ ఇద్దరిని తీసుకెళ్లిపోయాడా? అరే లేదు, నేను సాలెడ్ అడిగితే వాడు రైటా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మనం ఇక్కడ డాక్టర్ బాలుతో మాట్లాడుతున్నప్పుడు దొంగ ఇక్కడ నుంచి సూట్ కేసు తీసుకెళ్లిపోయాడు. హనీ, నువ్వు బాగానే ఉన్నావు కదా? వీడు చూడ్డానికి బానే ఉన్నాడు కదా, కనబడకుండా పోయింది సూట్ కేస్. అది కనిపించకుండా పోలేదు, కనిపించకుండా పోయేలా చేశాను. గడ్డిని చూసుకోమని మేకకు ఆర్డర్ వేశారంటే ఆ గడ్డి మొత్తం తినేదా ఏంటి అనుమానమా? మేక తిన్నది ఏం గడ్డి? నాకు ఆకలిపోయింది. అవును, ఆ సూట్ కేసు ఎక్కడా? నేను దాని స్టోర్ రూమ్ లో భద్రంగా దాచిపెట్టాను. చూసారా నా బ్రెయిన్? దొంగ అన్ని చోట్ల వెతుకుతాడు, కానీ స్టోర్ రూమ్ లో ఉండే కబోర్డ్ లోపలికి వెళ్ళి వెతకడు కదా. ఏ డాంకీ, రోజంతా మనం స్టోర్ రూమ్ కి కాపలా ఉండగలమా? మనం ఇలా కాపలా ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కువగా బ్రెయిన్ ఉపయోగించొద్దు. త్వరగా వెళ్ళి సూట్ కేసు తీసుకురా. ఓకే. అరే, డబ్బు ఎక్కడమ్మా? డబ్బులు లేవు. నువ్వు సూట్ కేసే కదా తీసుకురామన్నావు. కానీ సూట్ కేసులో డబ్బు ఉండాలి. ఆహా, రొమాంటిక్ సాంగ్ మొత్తంగా దారుణంగా మారిపోయింది. సూట్ కేసు మాత్రమే మిగిలింది, డబ్బు అంతా పోయింది. అరే, డబ్బు దొంగతనం చేయలేదు, లోపలే ఉంది, స్టోర్ రూమ్ లోపల. నువ్వు గాడిదివి, పిరికివాడివి, తెలివి తక్కువవాడివి. అదే లేదు కదా. ఉంది. మేము ఎంత ఆలోచించామో అంతకంటే ఎక్కువగానే ఉంది. మేమందరం ఇక్కడ ఉన్నాం. స్టోర్ రూమ్ లో దొంగతనం జరిగిందంటే అదేమీ దొంగతనం చేయలేడు. కావాలంటే వెళ్ళి చూడండి, అంతా సేఫ్ గా ఉంది. ఇంకా దొంగతనం తప్పకుండా చేయలేడు.
నువ్వు ఏం చేసావయ్యా? డబ్బు అన్ని చోట్ల విసిరేశాను. దొంగతనానికి వస్తే ఇవన్నీ తీసుకోవడానికి తప్పకుండా 2 రోజులు పడుతుంది. కన్నా సార్ ఇవన్నీ తీసుకువెళ్ళి బ్యాంక్ లో డిపాజిట్ చేసుకుంటారు. నా బ్రెయిన్ చూసారా? నా బ్రెయిన్ ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్. రే పెద్దోడా, అది నీ దగ్గర లేదుగా, ఎందుకని యూజ్ చేస్తున్నావు? కొండపైకి ఎక్కినాడు తప్పకుండా దిగిపోతాడు. ఆపండి, ఆ తర్వాత ఎలక ఈ నోట్లు మొత్తం తినేస్తుంది. అరే దీనికంతా ఎవరైనా చప్పట్లు కొడతారా? ఆ ఎలకని అడ్డుకోండి, ఎలకని. మీ కవితకి మేము చప్పట్లు కొట్టలేదు, చప్పట్లు కొట్టి ఆ ఎలుకను తరిమేస్తున్నాం సార్. ఎలుక రాజా, దయచేసి నోట్నేమీ చేయొద్దు. నువ్వు అందగాడివి, తెలివైనోడివి, చాలా క్యూట్ గా ఉంటావు. అసలు నువ్వు ఎలుకవే కాదు. అలా అయితే మరి నేనేంటి? నువ్వు సింహం. నేనొక సింహం. అవును, సింహం నోటుని తినదు, కాబట్టి దయచేసి నోటిని ఏమీ చేయొద్దు. బ్యాడ్ టైం అని దీన్నే అంటారు. ఒక పిల్లి ఎలకకి కాపలా కాస్తోంది. ఏంటి అనుమానమా? తమ్ముడు, ఎలాగలా దాన్ని త్వరగా పట్టుకో. అలాగా పరిగెత్తుకుంటూ పట్టుకునే ఆట. అందులో నేను ఎప్పుడు ఓడిపోయిందా లేదో. నేను ఆటో అయిపోయాను. ఇప్పుడు మీరందరూ పరిగెట్టండి, నేను పట్టుకుంటాను. ఓకే. ఈడొక డాంకీ. కానీ నువ్వు చాలా ఇంటెలిజెంట్ కదా, రా డీల్ చేసుకుందాం. ఆ నోటు మాకిచ్చేయి, నిన్ను మీ చోటుకి పంపించేస్తాం. డీల్. మొదటిసారిగా ఒక ఎలుక ఇన్ని పిల్లల్ని ఒకేసారి ఓడించింది. నువ్వు ఏదైనా చెప్పు, కానీ నేను నా ఈగోని ఎప్పటికీ హర్ట్ అవ్వనివ్వను. తెల్లవారబోతోంది, త్వరగా వెళ్ళి డబ్బు కట్టాలన్నిటినీ సూట్ కేసులో సరిదేద్దాం. కన్నా సార్, మనసు ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. అమ్మయ్యా, మీరు వచ్చేసారు. చప్పట్లు. ఓహో గురు, కవిత ఏంటి అంత దారుణంగా ఉందా ఏంటి? ఇలాగే పెట్టుకుంటావా? డబ్బు తక్కువైతే మేడం అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, డబ్బు తీసుకునేటప్పుడు ఇచ్చేటప్పుడు 1-2 సార్లు లెక్క పెట్టుకోవాలని. సూట్ కేసు తీసుకొని లెక్క పెట్టుకో. అది మిషన్ లేకుండా నేను ఇన్ని డబ్బుల్ని ఎలా లెక్క పెట్టాలి? కర్ర, బిల్ల, గాలిపటం వీటన్నిటికీ నేను డీలిస్తాను. డబ్బులు మొత్తంగా కరెక్ట్ గా ఉన్నాయి, దానికి నేను గ్యారంటీ. చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సార్, దయచేసి బ్యాంక్ డబ్బుని ఎప్పుడూ ఇంటికి తీసుకురాకండి. అవును, ఎందుకంటే సమస్యని మనమే డబ్బిచ్చుకుని కొనుక్కోకూడదు కన్నా సార్. ఏంటి అనుమానమా? ఏదో తలుచుకుంటే ఏదో జరిగింది. రాత్రి పరిస్థితి పూర్తిగా దారుణం అయిపోయింది. చప్పట్లు ఎందుకని ఎవరు చప్పట్లు కొట్టట్లేదు?